కొత్త కరెన్సీని తేవడానికి రెడీ అవుతోంది ఆర్బీఐ. కాగితం నోట్ల స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. పేపర్ కరెన్సీ త్వరగా పాడవడం, ముద్రణ ఖర్చు ఎక్కువ అవుతుండటంతో ప్లాస్టిక్ నోట్ల వైపు మొగ్గు చూపుతోంది. డిజిటల్ పేమెంట్స్ ఎంత పెరుగుతున్నా దేశంలో ఇంకా క్యాష్ వాడకం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ కరెన్సీ వల్ల ఖర్చు కలిసొస్తుందని ఆర్బీఐ భావిస్తోంది. ఇవి చిరగకుండా ఎక్కువ రోజులు ఉండడంతో పాటు హైటెక్ సెక్యూరిటీ ఫీచర్స్ వల్ల నకిలీ నోట్లకు కూడా అడ్డుకట్ట వేయొచ్చని అంచనా వేస్తోంది. అయితే ముందుగా చిన్న డినామినేషన్ అయిన 10-20 రూపాయలలో ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తోంది ఆర్బీఐ. ఈ ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్తులో మిగతా నోట్లను కూడా మార్చే అవకాశం ఉంది. కొత్త కరెన్సీని తేవడానికి రెడీ అవుతోంది ఆర్బీఐ. కాగితం నోట్ల స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. పేపర్ కరెన్సీ త్వరగా పాడవడం, ముద్రణ ఖర్చు ఎక్కువ అవుతుండటంతో ప్లాస్టిక్ నోట్ల వైపు మొగ్గు చూపుతోంది. డిజిటల్ పేమెంట్స్ ఎంత పెరుగుతున్నా దేశంలో ఇంకా క్యాష్ వాడకం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ కరెన్సీ వల్ల ఖర్చు కలిసొస్తుందని ఆర్బీఐ భావిస్తోంది. ఇవి చిరగకుండా ఎక్కువ రోజులు ఉండడంతో పాటు హైటెక్ సెక్యూరిటీ ఫీచర్స్ వల్ల నకిలీ నోట్లకు కూడా అడ్డుకట్ట వేయొచ్చని అంచనా వేస్తోంది. అయితే ముందుగా చిన్న డినామినేషన్ అయిన 10-20 రూపాయలలో ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తోంది ఆర్బీఐ. ఈ ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్తులో మిగతా నోట్లను కూడా మార్చే అవకాశం ఉంది.